హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గేమ్ చేంజర్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన స్టైల్లో బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమా అయితే శంకర్ గారు చాలా రొటీన్ స్టోరీ అయితే ఎంచుకున్నారు. ఎందుకంటే అతను ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ తీసుకున్నారంటే చాలా పవర్ఫుల్గా ఉంటే తీసుకోవాలి. కార్తిక్ సుబ్బరాజు అనే డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ అయితే తీసుకోవడం జరిగింది. కార్తిక్ సుబ్బరాజు స్క్రిప్ట్ అయితే కొత్తదనం ఏం లేదు. ఇక శంకర్ గారు స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎండింగ్ వరకు ఏదో టెంపో మిస్ అయ్యింది. ఒక చోట నుంచి ఒక చోట కలపడంలో విఫలమైతే అయ్యారు. ఈ మూవీలో సాంగ్స్ గురించి దాదాపుగా 75 కోట్లు ఖర్చు చేశారు. 75 కోట్లు ఖర్చు చేశారంటే నానా హైరాన్ అనే ఒక సాంగ్ అయితే పూర్తిగా లేపేశారు. ఎందుకు లేపేశారు అయితే మాత్రం అర్థం కాలేదు. 75 కోట్లు ఖర్చు చేసిన సాంగ్స్ అంత మాత్రం అయితే లేదు. ఇక బలాల గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారు అయితే జీవించారని చెప్పాలి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న అనే క్యారెక్టర్ అయితే మనకి కట్టి పడేస్తుంది. ఎందుకంటే అతనికి మాటలు రాని నత్తిగా ఉంటాయి మాటలు. ఆ మాటలు మనకి చాలా అబ్బురపరుస్తాయి. కొడుకు పాత్రలు వచ్చే రామ్ చరణ్ ఫస్ట్లో చూసుకుంటే కొన్ని చోట్ల లిప్సింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కానీ అలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళేసరికి చాలా చోట్ల మెచ్యూర్గా అయితే నటించాడు. ఇక ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్జే సూర్య అయితే చించి పడేసాడని చెప్పాలి. అతను ఏం మాట్లాడినా డైలాగ్ లాగా అనిపిస్తుంది. ఎంట్రా అనేసరికి థియేటర్లో చాలా విజిల్స్ వస్తాయి. అతని క్యారెక్టర్ అయితే అతని వరకు అయితే న్యాయం అయితే 100% చేశాడు. అతనితో పాటు జయరామ్ అనే క్యారెక్టర్ ఇంకోటి ఉంది. వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ అయితే మనకి కడుపుబ్బా నవ్విస్తాయి. అంజలి గారి క్యారెక్టర్ అయితే సూపర్ అని చెప్పాలి. చాలా బాగా నటించింది. ఇక కియారా అద్వానీ సోసోగా ఉంది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్లో కొంచెం ఇంపార్టెంట్ బాగానే ఉంది. ఇక మిగతా క్యారెక్టర్లు అయితే సోసోగా ఉన్నాయి. సినిమా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యింది. ఏం మిస్ అయ్యిందంటే శంకర్ గారు తీయడంలో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయ్యింది. ఆ స్క్రీన్ ప్లే ఒక దగ్గర నుంచి ఒక చోట కలపడంలో చాలా చోట్ల విఫలమయ్యారు. కానీ మనకి రామ్ చరణ్ ఎస్జే సూర్య మధ్య వచ్చే సీన్స్ అయితే మనకి కట్టిపడేస్తాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బుర్రా సాయి మాధవ్ గారు. ఇతను డైలాగ్స్ మాటలు అయితే అదిరిపోయాయని చెప్పాలి. రామ్ చరణ్ ఎస్జే సూర్య మధ్యన వచ్చి ఒక డైలాగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ అంటారు, నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు, నాకు పోలికేంట్రా, నువ్వు మహా అయితే 5 సంవత్సరాల మినిస్టర్వి, నేను లైఫ్ లాంగ్ ఐఏఎస్ని అనే డైలాగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంకో డైలాగ్ ఉంది, రాజకీయం స్నేహితుడిని చెదపుట్టలా మారుస్తుంది, అభిమానుని హంతకుడిలా మారుస్తుంది, నీకు చేతిపైన సిరాసొక్క వేయించుకునే టైం లేదు, దేశాన్ని ప్రశ్నించే హక్కు లేదు, స్విగ్గీ జొమాటో ఇంటి దగ్గర కాపలా కాస్తున్నాయి, మరి అంబులెన్స్ ఎందుకు కాపలా కాయట్లేదు అనే డైలాగ్ అయితే సూపర్ అని చెప్పాలి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో కొండలపైన అక్రమాలు చేస్తారు. ఐరన్ కంటెంట్ అనేది భూమి నుంచి కొండలపై నుంచి తీస్తారు. దాన్ని రామ్ చరణ్ ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసి సక్సెస్ అవుతారు. ఇలా సక్సెస్ అయిన తర్వాత ప్రజల్లో క్రేజ్ పెరుగుతుంది. మనం ఎందుకు రాజకీయం పార్టీ పెట్టకూడదన్న అనుకుని సహచరులు అయితే రామ్ చరణ్ సలహా ఇస్తారు. వాళ్ళ కోరిక మేరకు అయితే పార్టీ పెట్టడం జరుగుతుంది. తరువాత స్నేహితులు ఎలా వ్యాపారవేత్తలతో చేతులు కలిపారు, రామ్ చరణ్ ఎలా వెన్నుపోటు పెడిశారు, శ్రీకాంత్ ఎలా సీఎం అయ్యాడు అనేది తెరపైన చూడాలి. ఈ సినిమా హైలైట్స్ ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్, ముఖ్యంగా ఇంటర్వ్యూలు బ్యాంక్ వచ్చే ట్విస్ట్ అయితే అది మామూలు అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రామ్ చరణ్ అద్భుతమైన నటన, మాటలు రాని అద్భుతమైన నటన అదైతే కట్టిపడేస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా 1 టైం వాచ్ మూవీ, పక్కా కమర్షియల్ మూవీ, పైసా వసూలు మూవీ బాగానే ఉంది. శంకర్ గారికి సమాజం పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఆయన మూవీ మనం గౌరవించాలి. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతదేశంలో ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయి, పోలింగ్లు ఎలా జరుగుతున్నాయి, పోలింగ్ దగ్గర రాజకీయ నాయకులు ఎలా అల్లరి సృష్టిస్తున్నారు అనేదే ఈ సినిమా మనకి శంకర్ గారు అయితే చూపించారు. శంకర్ గారికి సమాజం పైన చాలా రెస్పాన్సిబిలిటీ అండి. సమాజంలో మార్పు రావాలనేదే అతని ఆవేదన. అందుకే రోబో, ఒకే ఒక్కడు, భారతీయుడు, ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజర్ వంటి చిత్రాలు సమాజంలో మార్పు రావాలి అందుకో తీశాడు. ఇప్పుడంటే ఆయన సోసోగా అయ్యారు. కానీ 10 years బ్యాక్ సౌత్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్, భారతదేశంలో అతని సినిమా విడుదలవుతుందంటే షేక్ అయ్యేది. అలాంటి తీసిన డైరెక్టర్ గురించి మనం నెగిటివ్గా అయితే చెప్పకూడదు. మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయని రాని మనం అతని గురించి నెగిటివ్ చెప్పాలంటే అర్థం లేదు. సో సినిమా పర్లేదు, బాగానే ఉంది. 1 టైం వాచ్ మూవీ, కమర్షియల్ మూవీ, చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.